హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సత్యనారాయణ స్వామి కథలు. మనం సత్యనారాయణ స్వామి వ్రత కథలు విన్నప్పుడు మనలో చాలా మంది, ముఖ్యంగా పిల్లలు, కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. పూజ పూర్తి చేయకపోతే లేదా ప్రసాదం తినకపోతే సత్యనారాయణ స్వామి మనకు చెడు చేస్తాడా అని. ఈ ప్రశ్నలకు కొంతమంది గురువులు ఈ కథలను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పిన వివరణ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కథలో ఒక పేద బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఆచరించి తగిన ఫలితం పొందుతాడు. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఏ పని చేసినా పూర్తి విశ్వాసంతో, పూర్తి బాధ్యతతో చేయాలి. కర్తవ్య లోపం లేకుండా చేస్తే ఏ కార్యమైనా తప్పక మంచి ఫలితాన్నిస్తుంది. రెండో కథలో ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఎవరో చేస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూసి అతను కూడా భక్తితో ఆచరించి తగిన ఫలితం పొందుతాడు. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ధనవంతుడైనా, పేదవాడైనా, వేదాలను చదివిన బ్రాహ్మణుడైనా, కట్టెలు కొట్టే కర్షకుడైనా భక్తి శ్రద్ధలతో, పూర్తి విశ్వాసంతో చేసిన పనికి తగిన ఫలితం లభిస్తుంది. మూడవ కథలో ఒక వైశ్యుడు తనకి కూతురు పుడితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని మొక్కుకొని, కూతురు పుట్టి ఆమెకు పెళ్లి అయిన తర్వాత కూడా వ్రతం చేయనందువల్ల స్వామికి కోపం వస్తుంది. వ్యాపార నిమిత్తం పొరుగురికి వెళ్లిన వైశ్యుని, అతని అల్లుణ్ణి స్వామి మాయ వల్ల ఆ దేశం రాజు బంధిస్తే, తన భార్య, కూతురు వ్రతం చేస్తామని మొక్కుకున్న తర్వాత రాజు వాళ్ళని విడిచిపెడతాడు. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఎవరికైనా మాట ఇస్తే దానిని తప్పకుండా నిలబెట్టుకోవాలి. వాళ్ళు మనల్ని నమ్మి ఆశిస్తుంటారు. ఎవరినీ మనం నిరాశపరచకూడదు. ఈ కథలోనే వైశ్యుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామితో ఓడలో ఉన్నవి ఆకులు, అలములు అని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఓడలో ఉన్న ధనం ఆకులు, అలములుగా మారడంతో తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందితే అవి తిరిగి ధనంగా మారుతాయి. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, పెద్దల యందు గౌరవంగా మసలుకోవాలి. అట్లే తప్పులు చేస్తే పశ్చాత్తాపపడాలి. నాలుగవ కథలో వైశ్యుని కుమార్తె వ్రతం చేసి ప్రసాదం తినకుండా వెళ్ళిపోతే స్వామికి కోపం వస్తుంది. తరువాత ప్రసాదం తింటే స్వామి ప్రసన్నులవుతారు. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినా లేదా ఏదైనా ఒక పని ఒప్పుకున్నా దానిని సంపూర్ణంగా చేయాలి. మధ్యలో విడవకూడదు. ఐదవ కథలో ఒక రాజు రాజగర్వంతో గ్రామస్తులు చేస్తున్న వ్రతంలో పాల్గొనలేదు. వాళ్ళు ఇచ్చిన పూజా ప్రసాదం తిరస్కరించటంతో స్వామికి కోపం వస్తుంది. స్వామి అతని రాజ్యం, కుటుంబం కోల్పోయేలా చేస్తాడు. తరువాత రాజు పశ్చాత్తాపంతో వ్రతం చేయగానే రాజ్యం, కుటుంబం తిరిగి పొందుతాడు. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకున్న సంపదలను చూచి గర్వపడకూడదు. శంకరాచార్యులు భజగోవిందంలో చెప్పినట్లు, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. అంటే ఈ ధనం, యవ్వనం, మన చుట్టూ ఉన్న మంది మార్బలం చూసి గర్వపడకు, ఇవన్నీ పోవటానికి క్షణం చాలు అని తెలుసుకోవాలి. మొత్తానికి నిజాయితీగా ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అనుకున్న పనులు పూర్తి చేయడం, పెద్దల యందు వినయం మరియు దైవభక్తి కలిగి ఉండడం, తాత్కాలిక వస్తువులను చూచి గర్వపడకపోవడం లాంటివి స్వభావంగా ఉన్నవాళ్ళు విద్యలోనూ, ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ విజయాలు సాధిస్తారని మనం తెలుసుకోవాలి. పిల్లలకు నేర్పించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.